వెల్కమ్ టు వేదిక టీవీ. గత 2 రోజుల క్రితం సంధ్యా థియేటర్ దగ్గర ఒక దారుణ ఘటన అయితే జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నాడనేది సమాచారం అనేది పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల అక్కడ జనాల తొక్కిసలాట్లో ఒక నిండు ప్రాణం అనేది బలైంది. అలాగే తన కుమారుడు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఒక విషమ పరిస్థితిలో ఉన్నాడనేది మనకు సమాచారం అవుతుంది. కాబట్టి దాని మీద ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అసలు ప్రధాన కారణం ఏంటంటే? అవునండి, అంటే ద కాజ్ ఆఫ్ ద డెత్, ఆ మహిళ డెత్ రీజన్ ఎవరు అంటే ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది వెరీ క్లియర్గా. ఆమె అడ్వకేట్గా చెప్తున్నాను. ద కాజ్ ఆఫ్ డెత్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ ద అక్యూజ్డ్ నెంబర్ 1 అల్లు అర్జున్గా చేర్చాలి. ఇప్పుడు ఏదో మీడియాలో అక్కడిక్కడ డీసీపీ గారు చెప్పారు మేము అల్లు అర్జున్ని కూడా అక్యూజ్గా చేర్చామని, కానీ అది A1 A2 A3 మనకి సమాచారం లేదు. సరే, ఎఫ్ఐఆర్ చూస్తే తెలుస్తుంది. బట్ నేను అనేది ఏంటంటే హీ ఈజ్ ద ప్రైమ్ కల్ప్రిట్ రేవతి గారి చనిపోవటానికి. ఆమెను చంపాలని అక్కడికి రాలేదు, అది కూడా ఉన్నది. కానీ కల్పబుల్ హోమోసైడ్ లీడింగ్ టు మర్డర్ విచ్ ఇన్ ద న్యూ సెక్షన్ 105 న్యూ యాక్ట్లో అది సరిపోదు. ఈ ప్రభుత్వము దాన్ని మర్డర్ కేసు కిందకి మార్చి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కరెక్ట్గా ఆ బాధ్యత కుటుంబానికి, ఆ చనిపోయిన మహిళకి ఆమె ఆత్మశాంతి జరుగుతుంది. అండ్ ప్రజలు కూడా కరెక్ట్గా అర్థం చేసుకుంటారు. లేకుంటే మీరు కేసులు సెక్షన్లు తప్పుపెట్టి రేపు ఛార్జ్షీట్ వేసినాక జడ్జు సెక్షన్స్ని కొట్టేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పోలీసు వాళ్ళు, అంటే హూ ఇస్ ద ప్రాసిక్యూషన్ అంటాము, ప్రాసిక్యూషన్ ఏజెన్సీ మీద చాలా బాధ్యత ఉన్నది. ఈ కేసును నీరు కార్చొద్దు. అందుకనే మేము ఏం డిమాండ్ చేస్తున్నాము అంటే గత 24-48 గంటలు చూసి ఇందులో హై ప్రొఫైల్ పీపుల్ ఉన్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ప్రతిపక్ష వాళ్ళు కూడా ఎవరు మాట్లాడతలేరు, పౌర సంఘాలు మాట్లాడతలేరు. కాబట్టి ఏదో మేము అడ్వకేట్స్గా జర్నలిస్ట్గా మన మీద బాధ్యత ఉంది అని చెప్పి ముందుకు వచ్చి చెప్తున్నాము. మేము ఏమంటున్నాము అంటే ఈవెన్ సమాజం కూడా పాపం అన్ఫార్చునేట్లీ ఈ తెలంగాణ పౌరుషాల గడ్డ, పోరు గడ్డ అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ 3-4 రోజుల్లో చూస్తే ఎక్కడ ఒక క్యాండిల్ లైట్ ర్యాలీస్ లేవు, ప్రే ఫర్ శ్రీ తేజ్ అని లేవు, ఏమీ లేవు. అది ఏంటో తెలియదు. అంటే ఒక మబ్బు, ఒక సినిమా మబ్బు మన విజ్ఞతని, మన విప్లవాన్ని, మన ఆవేశాన్ని ఏమైనా చల్లబరుస్తుందా అనే ఒక భయం తెలంగాణ వాదిగా. ఇందులో ఎవరు గొంతెత్తుతలేరు. కాబట్టి ఇది చాలా కోణాలు, ఇందులో అన్ఆన్సర్డ్, అన్రివీల్డ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దీన్ని అన్నిటినీ సమగ్రంగా విచారించడానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే 5 మ్యాన్ ఎక్స్పర్ట్ కమిటీ తోటి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో మొత్తము స్టార్టింగ్ నుంచి అసలు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఎలా ఇచ్చారు, అందులో గైడ్లైన్స్ ఏమి ఇచ్చారు, అందులో రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టారు, తర్వాత ప్రభుత్వానికి వీళ్ళు సమాచారం ఎప్పుడు ఇచ్చారు, ఈ అల్లు అరవింద్ టీం వాళ్ళు ఆయన అక్కడికి వస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, వచ్చినాక ఏం చేశాడు, ఏమైనా రోడ్ షో చేశాడా, తర్వాత అతనే వాళ్ళ ఫ్యాన్స్ని ప్రేరేపించాడా, క్రౌడ్ ఎందుకు మొబలైజ్ అయింది, అట్లా కొన్ని. ఇవి ఒక్క ఎఫ్ఐఆర్ కాదు, ఇంకా వేరే మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అవుతాయి. మేము దీని మీద న్యాయ పోరాటం చేస్తాము. ఒక బాధ్యతాయుతంగా పౌరునిగా, ఒక అడ్వకేట్గా నేనైతే క్లియర్గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఇమ్మీడియట్గా అరెస్ట్ అల్లు అర్జున్ ఇమీడియట్లీ. దొంగ దోసుకొని అందులోంచి ఒక 10% మీకు ఇచ్చినట్టుంది. సరే, వ్యవహారికంగా చెప్పాను, కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. కాంపెన్సేషన్ షుడ్ బి గివెన్ నాట్ బై ద అక్యూజ్డ్, ఇట్ షుడ్ బి గివెన్ బై ద స్టేట్. అక్యూజ్డ్ విక్టిమ్కి ఇస్తున్నాడు అంటేనే అక్కడ ఏం జరుగుతుంది. సరే, పాపం విక్టిమ్ తీసుకున్నాడా తీసుకోలేదో మనకు తెలియదు, ఇంకా వాళ్ళ తరపు స్టేట్మెంట్ రాలేదు. రెండోది, అల్లు అర్జున్ చెప్తున్నాను, మీరు ప్రకటన ఇస్తాను అని, మీ దగ్గర 25 లక్షలు లేవా అర్జున్? అంటే నువ్వు పుష్ప 3లో సంపాదించి అప్పుడు ఇస్తావా? ఏం మాటలు మాట్లాడుతున్నావు అల్లు అర్జున్? నువ్వు ఫస్ట్ పోయి వాళ్ళని కలిసి వాళ్ళకి 25 లక్షలు ఇచ్చి వాళ్ళ బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళతో చెప్పియవలసి ఉంటివి. నేను ఇస్తాను అని ఒక వీడియో రిలీజ్ చేస్తున్నావు, అది ఎక్కడి నుంచి చేసావో కూడా ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. నువ్వు హైదరాబాద్ ఉన్నావా, అసలు ఇండియా వదిలేసి పోయావా అనే డౌట్ వస్తుంది అల్లు అర్జున్. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లుకౌట్ నోటీస్ ఇమ్మీడియట్గా ఇవ్వాలి. అల్లు అర్జున్ మీద లుకౌట్ నోటీస్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఆయన వీడియో ఎక్కడి నుంచి ఇచ్చాడు, వీడియో ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీడియాని పిలిచి నేను మాట్లాడతలేనా? యామ్ ఐ నాట్ టాకింగ్ సిన్స్ ఐఎమ్ హానెస్ట్ అండ్ సిన్సియర్? నేను మాట్లాడుతున్నాను. ఆయన చట్టాన్ని నుంచి పారిపోయాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి అతను ఎక్కడున్నాడో మళ్ళీ ఓపెన్గా
తెలంగాణ మీడియాని, తెలుగు మీడియాని పిలిచి ఒక ఓపెన్గా మాట్లాడండి. రెండోది, ఆ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిందా లేదా, అది నేను అనుకునే ప్రకారం అయితే ఇట్స్ బ్లడ్ మనీ. ఆ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకు మేము ఇస్తాము, సరే కుటుంబము ఫైనాన్షియల్గా బాధలో ఉండొచ్చు, కానీ తెలంగాణ సమాజంలో ఎంతోమంది దాతలు ఉన్నారు, మేము ఇస్తాము, మీరు తీసుకోకండి. ఆ మనీ తీసుకుంటే ఒక అక్యూజ్ దగ్గర తీసుకున్నది ఉంటారు, ఆమె రేవతి గారి ఆత్మ కూడా శాంతించదని వాళ్ళకు కూడా కోరుకుంటున్నాను. తెలంగాణ ఈజ్ విత్ యూ. తెలంగాణ స్టేటు గవర్నమెంటు ఇప్పటి వరకు స్పందించకుండా మాకు వదిలేయండి, మేము స్పందించే పద్ధతికి తీసుకొస్తాము. లేని పక్షంలో జర్నలిస్టులు, అడ్వకేట్స్ మీ వెంబటి ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు.